మీకోసం నేను కంటున్న కళలన్నీ నిజమైతాయి. మీరు కళలు కంటున్నా కనకపోయింది. ఎందుకంటే కళలు కనడానికి కూడా ధైర్యం ఇవ్వలేని సమాజం మనకి. నేను మళ్ళీ చెప్తున్నా, కళలు కనడానికి కూడా ధైర్యం ఇవ్వలేదు ఈ సమాజం మనకి. అమ్మలో సారు నేను ఇంగ్లీష్లో మాట్లాడు, నాకు వద్దు సారు, నాకు ఈ గుడిసెనే బాగుంది సారు, ఈ కొట్టమే బాగుంది సారు, ఉపాధి హామీ పనే బాగుంది సారు, మా బిడ్డ 12వ తరగతి అయితే సారు సారు పెళ్లి చేస్తారు, ఇక ఆమె బతుకుతుంది, నాకు ఈ మేస్త్రి పనే బాగుంది సారు, నేను పట్టణ ప్రాంతంలో ఏదో చేసుకుంటే సారు అనే పరిస్థితి నుండి నా బిడ్డలు కూడా ప్రవీణ్ కుమార్ లాగా IAS IPS కావాలి, నా బిడ్డలు కూడా అమెరికాలో చదువుకోవాలి, లండన్లో చదువుకోవాలి, నా బిడ్డలు కూడా విమానాలు కొనుక్కోవాలి అనే గొప్ప కళ మీరు నిజం కళ నిజం కావాలంటే మీరు ఏ గుర్తు కొట్టాలి? 2 చేతులు ఎత్తి చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. లాస్ట్ లో కొంతమంది చెప్తలేరు. 2 చేతులు ఎత్తి చెప్పండి. వేదిక మీద ఉండే వాళ్ళు కూడా దయచేసి 2 చేతులు చెప్పండి. కారు గుర్తుకు ఓటేయాలి మిత్రులారా. ఒక్క నిమిషం, ధన్యవాదాలు. నేను ఏం చెప్తున్నానంటే ఇది పార్టీల సమస్య కాదు, దించండి. ఇది టీఆర్ఎస్ ఎక్కడ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ఏ కులమైనా ఈ ఒక్కసారి అన్ని కులాలు కలిసి, అన్ని మతాలు కలిసి ఒక్కసారి RS ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటేయాలి. ఎన్ని రోజుల నుంచి మోసపోతున్నాం మనం. పోతుగంటి రాములకృష్ణ ఆయన కూడా మన బిడ్డని. పోతుగంటి రాములకిస్తే 2,19,000 నిమిషాలు పార్లమెంటులో ఆయన కూర్చుంటే ఆయన మాట్లాడింది కేవలం 6 నిమిషాలు మాత్రమే. 2,19,000 నిమిషాలు ఎక్కడ, 6 నిమిషాలు ఎక్కడ? ఎప్పుడన్నా విన్నామా? ఎవరి కోసం ఈయన ఓట్లు వేసినారు? 2 లక్షల మెజారిటీ ఇచ్చినాడు ఆయన. 2,19,000 నిమిషాలు మాట్లాడాల్సి ఉండగా కేవలం 6 నిమిషాలు మాట్లాడిన రాముని కొడుకు భరత్ ప్రసాద్ ఇస్తాడు అవకాశం. ఇంట్లో 6 మంది డాక్టర్లు ఉన్నారు. దాదాపు 100 ఎకరాల భూమి, హైదరాబాద్ మహానగరం పక్కనే రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్ ఉన్నది. ఒక పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేని బంగళ హైదరాబాద్ నగరంలో పెట్టుకొని కనీసం ఒక్కరిని కూడా డాక్టర్ చేయదు, ఒక్కరిని కూడా ఇంజనీర్ చేయదు. మళ్ళీ రవికేస్తారావు వేసరా నడిగడ్డలో పుట్టి తుంగభద్ర నీళ్లు తాగి కృష్ణానదిలో ఈత నేర్చుకొని నల్ల రాగడి నీళ్ళల్లో మొలకెత్తిన జొన్న కంకులు తిని పెబ్బేరు మీదుగా వనపర్తి నుంచి బిజినపల్లికి వచ్చి, బిజినపల్లి నుంచి పాలెంకి వచ్చి, పాలెం నుంచి నాగర్ కర్నూలు మీదుగా అచ్చంపేటకు వచ్చి, అచ్చంపేట నుంచి అమరాబాద్లో నల్లమల అడవుల్లో పుడిచింతకూర పప్పు తిని పెరిగిన ప్రవీణ్ కుమార్ను ఓటేసి గెలిపిస్తారా? 8వ తరగతి వరకు కరెంటు కూడా చూసే అదృష్టం లేకపోతే